రాజస్థాన్తో మ్యాచ్ అంటే వైభవ్ను ఎలా అవుట్ చేయాలో అని సెపరేట్ ప్లానింగ్ చేసుకునేలా చేశాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు ఆడితే వైభవ్ 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ 2 కూడా 15 బంతుల్లోనే చేయడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 15 బంతుల్లో 50 బాదిన ఈ బుడ్డోడు ఆర్సీబీతో జరిగిన బిగ్ ఫైట్లోనూ 15 బంతులు బాధేశాడు. మిగతా 2 మ్యాచ్లలోనూ 30కి పైగా పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. 4 మ్యాచ్లలో ఆడిన వైభవ్ సూర్యవంశీ 266.67 స్ట్రైక్ రేట్తో 200 పరుగులు చేశాడు. మొన్నటి వరకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్న జైస్వాల్ ఆర్సీబీపై 13 పరుగులకే అవుట్ అవ్వగా వైభవ్ సూర్యవంశీ 78 పరుగులు చేయడంతో తొలిసారి ఆరెంజ్ క్యాప్ అందుకునే అవకాశం వచ్చింది. సీఎస్కేపై 17 బంతుల్లో 52, గుజరాత్పై 18 బంతుల్లో 31, ముంబైపై 14 బంతుల్లో 39, ఆర్సీబీపై 26 బంతుల్లోనే 78 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్ 2026లో అప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లే టాప్ ప్లేస్లో నిలిచారు. ఎక్కువ పరుగులు, ఎక్కువ హాఫ్ సెంచరీలు, ఎక్కువ ఫోర్లు, ఎక్కువ సిక్సర్లు ఈ జాబితాలు అన్నింటిలోనూ రాజస్థాన్ ప్లేయర్లు టాప్ ప్లేస్లో ఉన్నారు. మోస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో వైభవ్ 200 పరుగులతో టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా జైస్వాల్ 183 పరుగులతో 2, ధ్రువ్ జురేల్ 176 పరుగులతో 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్స్లో కూడా వైభవ్, జైస్వాల్, జురేల్ 2 50లతో టాప్ 3లో ఉన్నారు. అత్యధిక ఫోర్ల జాబితాలో జైస్వాల్ 19వ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుండగా సిక్సర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ 18 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ 13 బాదాడు. రోహిత్ శర్మ 7, విరాట్ కోహ్లీ 6 సిక్సర్లు నమోదు చేశారు.